ఇంతకంటే ఎక్కువ వెల్ఫేర్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినడం ఖాయం. సూపర్ 6 అని చెప్పారు. మొదటగా చేసింది ఏంటంటే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు ఎన్టీఆర్ భరోసా కింద. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ 4,000 లేదు. తెలంగాణలో కూడా 2,000 ఉంది. గతంలో జగన్ 3,000 ఇస్తే అంటే 2,000 నుంచి 3,000కు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు 4,000 రూపీస్ పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఇస్తున్నారు. 60 లక్షల మందికి ఇస్తున్నారు. ఇక వెల్ఫేర్ లో ఇంకొకటి తల్లికి వందనం స్కీము. అంటే ఇది జగన్ సంబంధించిన నవరాత్రాల్లో స్కీమే, కాకపోతే ఇంప్రూవ్ చేసి 15,000 మందికి ఇస్తున్నారు తల్లికి వందనం స్కీము. దాన్ని ఎంతమంది పిల్లలు ఉన్నా ఫ్యామిలీలో ఇస్తున్నారు వెల్ఫేర్. ఇక మిగతా సూపర్ 6 సూపర్ 8 అని చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశారు. బట్ అవన్నీ అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకను కావాలి. వైఎస్ఆర్సీపీ ఆబ్వియస్లీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళు నవరత్నాలు మేము ఇచ్చేదాన్ని ఇప్పుడు అన్ని కట్ చేశారు. ఒక పెన్షన్ ఇస్తున్నారు తప్ప మహిళలకు 2,500 ఉచిత బస్సు కూడా ఇంప్లిమెంట్ చేశారు వెల్ఫేర్ లో. సో వెల్ఫేర్ లో నేనేమంటా అంటే ఇంతకంటే ఎక్కువ వెల్ఫేర్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినడం ఖాయం. ఇది నేను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా చెప్తా, టీడీపీ అధికారంలో ఉన్నా చెప్తా. ఇంతకంటే ఎక్కువ వెల్ఫేర్ చేసి ఈ పథకాలకి బానిసలుగా చేస్తే మాత్రం ఫ్రీ బస్సే ఎక్కువ. ఫ్రీ బస్ తీసేయాలి, ఆంధ్రప్రదేశ్ లో తీసేయాలి, తెలంగాణలో తీసేయాలి. ఇది నా ఒపీనియన్. బట్ ఇంతకంటే ఎక్కువ చేసి మహిళలకు 2,500 సాధ్యమా? మహిళలకు 2,500 అంటే ఆంధ్రప్రదేశ్ లో 2.5-3 కోట్ల మంది మహిళలు ఉంటారు. దానిలో ఏ బేసిస్ తీసుకున్నా 1 కోటి మంది మహిళలకు 2,500 అంటే నెలకి అది సాధ్యమా ప్రతి మహిళలకు? సో అది అక్కడ చూడాలి. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినాలి ఒకవేళ ఈ ఫ్రీ బీస్ అన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే.